గైస్, వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ సందర్భంగా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే హీరోలు తెర వెనుక ప్రాణ స్నేహితులుగా ఎలా ఉంటున్నారో చూద్దాం. రియల్ లైఫ్లో మన టాలీవుడ్ స్టార్స్ అండ్ వారి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటగా మన టాలీవుడ్ సీనియర్ లెజెండ్స్ దగ్గరికి వస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీ పడినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున రియల్ లైఫ్లో అల్టిమేట్ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్రెండ్షిప్కి ఒక పేరంటూ పెట్టలేం. కేవలం స్నేహితులే కాదు, బెస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా. నాగ్ సలహాతోనే చిరు చాలా బిజినెస్ డెసిషన్స్ తీసుకున్నారట. ఈ జనరేషన్లో వీళ్ళ పిల్లలు చరణ్, అఖిల్ కూడా అదే బాండింగ్ని కంటిన్యూ చేయడం నిజంగా గ్రేట్ కదా. ఇక ఇటు చూస్తే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, మన డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? స్నేహమేరా జీవితం అంటూ వీళ్ళిద్దరూ కలిస్తే ఆ జోషే వేరు. మోహన్ బాబు మీద ఎవరైనా ఏమైనా అంటే రజనీ తట్టుకోలేరు, అంత గట్టి బాండింగ్ వారిది. ఇక డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాన్ ఇండియా స్టార్ అయ్యాక కూడా తన రూట్ మార్చిన మ్యాచో హీరో. అలాంటి ప్రభాస్కి ఇండస్ట్రీలో ఉన్న మొట్టమొదటి బెస్ట్ ఫ్రెండ్ మన మ్యాచో మ్యాన్ గోపీచంద్. ఇండస్ట్రీకి ముందు నుంచే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. గోపీచంద్ సినిమా వస్తే చాలు డార్లింగ్ ముందుండి మరీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఛత్రపతి నుంచి మొదలైన ప్రభాస్ రాజమౌళి బాండింగ్ బాహుబలి వరకు ఎలా బలపడిందో మనందరికీ తెలుసు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళిల స్టూడెంట్ నంబర్ 1 దోస్తీ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది. వయసుతో సంబంధం లేకుండా పర్సనల్ సీక్రెట్స్ షేర్ చేసుకునే రేంజ్ వారిది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ మోస్ట్ వాంటెడ్ కాంబోస్ చూద్దాం. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూ ట్రెండ్ అవుతూ ఉంటాయి. RRRతో మొదలైన చరణ్, తారక్ అన్నదమ్ముల అనుబంధం రియల్ లైఫ్లో నెక్స్ట్ లెవెల్. అలాగే రామ్ చరణ్, రానా దగ్గుబాటిల ఫ్రెండ్షిప్ స్కూల్ డేస్ నుంచే నడుస్తుంది. ఒకరి ప్లేట్లో మరొకరు తినే అంత గట్టి దోస్తీ వారిది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ల మధ్య ఏకంగా 20 ఏళ్లకు పైగా ఫ్రెండ్షిప్ ఉంది. తన పర్సనల్ విషయాలు కేవలం సుకుమార్తోనే షేర్ చేసుకుంటారట బన్నీ. ఇక తారక్, బన్నీ బావా అని పిలుచుకునే క్యూట్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల ఫ్రెండ్షిప్ చూస్తే ఇండస్ట్రీనే ఫిదా అయిపోతుంది. పవన్ తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలోనూ త్రివిక్రమ్ సలహాలుంటాయి. ఇక మన టాలీవుడ్ హీరోయిన్స్ విషయానికి వస్తే, తమన్నా, శృతి హాసన్ల మధ్య ఉండే డీప్ ఫ్రెండ్షిప్ మామూలుగా ఉండదు. నేను అబ్బాయినైతే ఖచ్చితంగా తమన్నానే పెళ్లి చేసుకునేదాన్ని అని శృతి హాసన్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి వారి బాండింగ్ ఎంత స్ట్రాంగో. అలాగే కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శనిది చిన్ననాటి నుంచి ప్యూర్ ఫ్రెండ్షిప్. త్రిష, చార్మీల పార్టీలు, రాశి ఖన్నా, వాణి కపూర్ల హంగామా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. సో చూసారుగా గాయస్, బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పోటీ పడినా రియల్ లైఫ్లో ప్రాణంగా ఉండే మన టాలీవుడ్ స్టార్స్ దోస్తాన్ కహాని. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీ బెస్ట్ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేసి మీ దోస్తీని సెలబ్రేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ స్టార్ ఫ్రెండ్స్ ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హలో గైస్, వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ సందర్భంగా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే హీరోలు తెర వెనుక ప్రాణ స్నేహితులుగా ఎలా ఉంటున్నారో చూద్దాం. రియల్ లైఫ్లో మన టాలీవుడ్ స్టార్స్ అండ్ వారి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటగా మన టాలీవుడ్ సీనియర్ లెజెండ్స్ దగ్గరికి వస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీ పడినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున రియల్ లైఫ్లో అల్టిమేట్ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్రెండ్షిప్కి ఒక పేరంటూ పెట్టలేం. కేవలం స్నేహితులే కాదు, బెస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా. నాగ్ సలహాతోనే చిరు చాలా బిజినెస్ డెసిషన్స్ తీసుకున్నారట. ఈ జనరేషన్లో వీళ్ళ పిల్లలు చరణ్, అఖిల్ కూడా అదే బాండింగ్ని కంటిన్యూ చేయడం నిజంగా గ్రేట్ కదా. ఇక ఇటు చూస్తే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, మన డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? స్నేహమేరా జీవితం అంటూ వీళ్ళిద్దరూ కలిస్తే ఆ జోషే వేరు. మోహన్ బాబు మీద ఎవరైనా ఏమైనా అంటే రజనీ తట్టుకోలేరు, అంత గట్టి బాండింగ్ వారిది. ఇక డార్లింగ్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
పాన్ ఇండియా స్టార్ అయ్యాక కూడా తన రూట్ మార్చిన మ్యాచో హీరో. అలాంటి ప్రభాస్కి ఇండస్ట్రీలో ఉన్న మొట్టమొదటి బెస్ట్ ఫ్రెండ్ మన మ్యాచో మ్యాన్ గోపీచంద్. ఇండస్ట్రీకి ముందు నుంచే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. గోపీచంద్ సినిమా వస్తే చాలు డార్లింగ్ ముందుండి మరీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఛత్రపతి నుంచి మొదలైన ప్రభాస్ రాజమౌళి బాండింగ్ బాహుబలి వరకు ఎలా బలపడిందో మనందరికీ తెలుసు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళిల స్టూడెంట్ నంబర్ 1 దోస్తీ ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది. వయసుతో సంబంధం లేకుండా పర్సనల్ సీక్రెట్స్ షేర్ చేసుకునే రేంజ్ వారిది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ మోస్ట్ వాంటెడ్ కాంబోస్ చూద్దాం. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూ ట్రెండ్ అవుతూ ఉంటాయి. RRRతో మొదలైన చరణ్ తారక్ అన్నదమ్ముల అనుబంధం రియల్ లైఫ్లో నెక్స్ట్ లెవెల్. అలాగే రామ్ చరణ్ రానా దగ్గుబాటిల ఫ్రెండ్షిప్ స్కూల్ డేస్ నుంచే నడుస్తుంది. ఒకరి ప్లేట్లో మరొకరు తినే అంత గట్టి దోస్తీ వారిది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ల మధ్య ఏకంగా 20 ఏళ్లకు పైగా ఫ్రెండ్షిప్ ఉంది. తన పర్సనల్ విషయాలు కేవలం సుకుమార్తోనే షేర్ చేసుకుంటారట బన్నీ. ఇక తారక్, బన్నీ బావా బావా అని పిలుచుకునే క్యూట్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల ఫ్రెండ్షిప్ చూస్తే ఇండస్ట్రీనే ఫిదా అయిపోతుంది. పవన్ తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలోనూ త్రివిక్రమ్ సలహాలుంటాయి. ఇక మన టాలీవుడ్ హీరోయిన్స్ విషయానికి వస్తే తమన్నా, శృతి హాసన్ల మధ్య ఉండే డీప్ ఫ్రెండ్షిప్ మామూలుగా ఉండదు. నేను అబ్బాయినైతే ఖచ్చితంగా తమన్నానే పెళ్లి చేసుకునేదాన్ని అని శృతి హాసన్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి వారి బాండింగ్ ఎంత స్ట్రాంగో. అలాగే కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శినిది చిన్ననాటి నుంచి ప్యూర్ ఫ్రెండ్షిప్. త్రిష, చార్మీల పార్టీలు, రాశి ఖన్నా, వాణి కపూర్ల హంగామా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. సో చూసారుగా గాయ్స్, బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పోటీ పడినా రియల్ లైఫ్లో ప్రాణంగా ఉండే మన టాలీవుడ్ స్టార్స్ దోస్తాన్ కహాని. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీ బెస్ట్ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేసి మీ దోస్తీని సెలబ్రేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ స్టార్ ఫ్రెండ్స్ ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.